So today I stand in front of you to speak some inspirational as well as motivational speech. So shall I start? Okay, but before we begin, let me ask you a few questions. Let me ask you a question to all of you. So I'll be switching both in English and as well as Telugu for better understanding. Okay? Alright. So the question to you is going to be, ఒకవేళ మీ ఇంటికి సరస్వతి దేవత లేదా లక్ష్మీ దేవత లేదా అదృశ్య దేవత వచ్చినప్పుడు వచ్చి డోర్ తడితే మీరు ఎవరి డోర్ ఓపెన్ చేస్తారు? సో లెట్ మీ టేక్ అ కౌంట్. సో సరస్వతి దేవత వస్తే ఎంతమంది డోర్ ఓపెన్ చేస్తారు? ఓకే. లక్ష్మీ దేవత వస్తే, అదృశ్య దేవత వస్తే, ఆల్ రైట్. సో ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే, సో సరస్వతి దేవత అందరికీ తెలుసు, లార్డ్ సరస్వతి ఈజ్ మెంట్ ఫర్ ఎడ్యుకేషన్, ఆల్ రైట్, అండ్ లార్డ్ లక్ష్మీ ఈజ్ మెంట్ ఫర్ మనీ, ఆల్ రైట్. సో ఒక్కొక్కసారి మన జీవితంలో అండ్ ఈవెన్ మీరు ఎగ్జామ్స్ రాసే టైంలో చాలా కష్టపడి ఉంటారు. యూ డిడ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, లాట్ ఆఫ్ స్మార్ట్ వర్క్, రైట్. సో బట్ మీరు అనుకున్న డెస్టినేషన్, మీరు అనుకున్న సక్సెస్ మీరు రీచ్ అవ్వలేకపోతారు, కరెక్ట్. సో ఏంటి అంటే, ఒక ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయాలో అన్న తెలివి నీలో ఉందా? సో ఏ క్వశ్చన్కి ఏ ఫార్ములా అప్లై చేస్తే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అన్న తెలివి నీలో ఉందా? అండ్ దాన్ని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్తో సాల్వ్ చేయాలనే తెలివి కూడా నీలో ఉందా? ఇన్ని 100 గుడ్ థింగ్స్ నీలో ఉన్నప్పటికీ కూడా నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అనే ఒక ఆలోచన నేను జీరోలోకి చేస్తాను. ఎస్ ఆర్ నో? ఆల్ రైట్. అలాగే సో మైనస్ అనే ఓడిపోవడం దగ్గర నుంచి ప్లస్ అనే గెలవడం వరకు మధ్యలో నీకు ఎదురయ్యే మధ్యలో ఏంటి అంటే సున్నా, కరెక్ట్. సో ఈ సున్నా తగ్గడం అంత ఈజీయా? ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ, కరెక్ట్. సో ఇదే ఒక భగవద్గీత శ్లోకం ద్వారా ఏంటి అంటే, కర్మణ్యే వ్యాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్ దుర్మాతే సంగోస్వ కార్మణి. అంటే ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి, you have all the rights to perform your prescribed duties, but you are not entitled to the fruits of your actions. అంటే సో కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, నీ పని నువ్వు ఎంత దృష్టి పెట్టి చేస్తున్నావు, ఎంత థాట్ ప్రాసెస్ అంటే ఎంత ఇంటెన్షన్స్, నీ మైండ్, నీ ఆలోచన, నీ పవిత్రంగా ఎలా చేస్తున్నావు అనేది నీ చేతుల్లో ఆధారపడి ఉంటుంది, కానీ దాని యొక్క రిజల్ట్స్ నీ చేతిలో ఉండదు, కరెక్ట్. సో ఇప్పుడు మనం ఏదో అనుకొని చేసుకొని ఏదో రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే అది పాసిబుల్ అవ్వదు, కరెక్ట్. సో అదే విషయంలో మీరు పైకి ఎదుగుతున్నప్పుడు జీవితంలో నిన్ను తగ్గించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎస్ ఆర్ నో? ఒకవేళ నీకు మార్క్స్ ఎక్కువ వచ్చినా పక్కన చూసి కుళ్ళుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి, దానికి తగ్గట్టు కాలమే నీకు సమాధానం చెప్తాడు. ఎస్ ఆర్ నో ఎవ్రీవన్? సో అలాగే మనం ఎప్పుడైనా ఓడిపోతే కానీ దాని ముందుకు వెళ్ళలేము. సో ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ యువర్ సక్సెస్, కరెక్ట్. సో ఒక్కసారి మనం ఫెయిల్ అయితేనే దాని యొక్క సక్సెస్ వాల్యూ మనకు తెలుస్తుంది. ఎప్పుడు ఆల్వేస్ అప్రిసియేషన్ వస్తున్నట్లయితే నీకు ఆ ఒరిజినల్ సక్సెస్ వాల్యూ నీకు తెలియదు. సో ఒకసారి పడి లేస్తే కానీ నీకు ఆ ఒరిజినల్ వాల్యూ అనేది తెలియదు అనమాట. నువ్వు ఎదిగే ఈ ప్రాసెస్లో చాలా మంది నేను డిమోటివేషన్గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు, అండ్ నేను తొక్కేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నువ్వు కేవలం చేయాల్సింది ఒకే ఒక పని, నిన్ను నమ్మి నువ్వు మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సింది. ఇట్స్ పాయింట్ క్లియర్? సో ఫైనల్లీ ఐ జస్ట్ వాంట్ టు సే టు ఆల్ ఆఫ్ యూ, పంచభూతాల సాక్షిగా అంటే ఆల్ లైక్ 5 ఎలిమెంట్స్, ఎయిర్, వాటర్, విండ్, అలాగే స్కై, ఆకాశం, భూమి, అగ్గి, నిప్పు. సో అలాగే అండ్ పంచేంద్రియాలు అంటే 5 సెన్స్ ఆర్గన్స్, రైట్. సో ఈ సాక్షిగా నువ్వు అనుకున్న సంకల్పం గట్టిదైతే సో ఆటోమేటిక్గా యూనివర్స్ నీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే వన్ ఫైనల్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు సే, గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. సో నీ సమాధానం నువ్వే చెప్పాలి, రైట్. నేను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే దానికి సమాధానం కూడా ఒక స్మైల్తో చెప్పాలి, అండ్ దాని తగ్గట్టు కాలం సమాధానం ఇస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అంటిల్ నెక్స్ట్ టైం, దిస్ ఇస్ సునీల్ సైనింగ్ ఆఫ్.